స్థిర సుఖాసనం, శరీరానికి సుఖంగా హాయిగా కదలకుండా కూర్చోవాలి. సుఖమయ ప్రాణాయామం, సహజంగా జరుగుతున్న శ్వాసని ఒక సాక్షిగా గమనిస్తూ కూర్చోవాలి. ఆలోచన వచ్చినప్పుడల్లా శ్వాస మీద ధ్యాస. ఎవరు కలుగుతారు? చేసుకున్న వారికి చేసుకున్నంత మహాదేవా. ఎంత బాగా చేసుకుంటే అంత ఉపయోగం. మనస్సును ఖాళీ చేయడం, ఏ ఆలోచన లేదు, దేని గురించిన దిగులు లేదు. యోగ చిత్తవృత్తి నిరోధ అన్నారు పతంజలి మహర్షి. ఈ చిత్తము చేసే ఆలోచనలు నిరోధించడమే యోగం. ముక్కులోని గాలి ముక్తికి మరి గాలి అన్నాడు వేమ. శ్వాస ద్వారా ధ్యాస ద్వారా రెండు ఏకమవ్వాలి. ఎప్పుడైతే మనసు ఖాళీ అవుతుందో అపారమైన విశ్వశక్తి బ్రహ్మరంగం నుండి శరీరంలో ప్రవేశిస్తుంది. శరీరంలోని నాడులన్నీ శుద్ధి చేయబడతాయి. ఏకాగ్రత, తెలివితేటలు, జ్ఞాపక శక్తి, ఆత్మవిశ్వాసాన్ని ఇస్తుంది ధ్యానం. ధ్యానం ద్వారానే సంపూర్ణ ఆరోగ్యం, మానసిక ప్రశాంతత, బుద్ధి కుశలత పెరుగుతాయి.